హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది లైనింగు. ఇది హాఫ్ మీటరే ఉందయితే. ఇది ఒకటి మీరు పిక్ చూసే ఉంటారు కదా! ఆ మోడల్‌లో కుట్టాలని అనిపించింది. అందుకే కుడుతున్నా. ఇది హాఫ్ మీటర్ క్లాతే ఉందండి. దాన్ని చూడండి 2 పీసెస్ మధ్యలో కట్ చేసి ఇట్లా మడత పెట్టేసి ఒకదానిపైన ఒకటి వేసేస్తున్నా నేను. ఇది న్యూ మోడల్ బోట్ నెక్ బ్లౌజ్ అండి. ట్రై చేయండి. ట్రై చేయకపోతే చూడండి 2 మడత ఒకటే సైడ్ ఉన్నాయి. ఓపెన్స్ ఒక సైడ్ ఉన్నాయి. 2 పీసులు సమానంగా పెట్టుకోండి. పెట్టుకున్నాక చూడండి ఇప్పుడు ఈ హైట్ చూసుకుందాము. హైట్ 15 ఇంచులు 15 ఇంచెస్ పెట్టేసిన నేను. 2 పీసెస్ సమానంగా ఉండాలి చూడు, కిందిది పైది. నేను 15 ఇంచెస్ వరకు కట్ చేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మనము ఇది చూడండి వెడల్పు 9.5. ఇంకా ఎక్కువ ఉన్న క్లాత్ చూడండి, మీకు ఎక్కువ కావాలంటే ఇట్లా పీసులు అతికేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత కావాలంటే అంత. ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నా. ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెసే తీసుకుంటున్నా. చూడండి ఆర్మ్ హోల్ 7 ఇంచెస్ తీసుకుంటున్నా. సింపులేనండి కటింగు, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, కంటిన్యూ చేయండి. 1.5 ఇంచు తీసుకుంటున్న లోతు. ఇంకో మధ్యలో తీసుకోండి. ఆ పొడవు లైన్ మధ్యలో నుంచి ఇట్లా కరువు తీయండి. తర్వాత ఇక్కడ చూడండి నేను ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్ పెట్టేద్దాము. నెక్ చూడండి ఇక్కడ 3 ఇంచెస్కి పెట్టేస్తున్నా నేను నెక్ దగ్గర. నెక్స్ట్ 5 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టేస్తున్నా నేను. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టిన, 5 ఇంచెస్ దగ్గర 5 ఇంచుల దగ్గర కూడా మార్కు పెట్టిన నేను. 5 ఇంచులకు హాఫ్ ఇంచ్ ఇటు, హాఫ్ ఇంచు అటు మార్కు చేయండి. చూడండి మనం 3 ఇంచులు పెట్టేసినాము. తర్వాత 5 ఇంచులు తీసుకున్నాము. 5 ఇంచులకు హాఫ్ ఇంచ్ ఇటు, హాఫ్ ఇంచ్ అటు మార్కు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 5 ఇంచులు 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడికి 4 ఇంచెస్ దగ్గరికి పొడవుగా లైన్ గీయండి. ఇట్లా కిందికి లైన్ గీయండి. ఇప్పుడు అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, అది ఇట్లా దీనికి కలపండి అనమాట. ఇట్లా కలపాలి. ఇదేనండి ఇప్పుడు ఈ బ్లౌజు డిజైన్ వచ్చి ఇదే అన్నమాట. ఇప్పుడు నెక్ పెట్టుకుందాము. నెక్ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, చూడండి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, కిందికి కూడా 3 ఇంచెస్, 3.5, 4 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇట్లా తీసుకొని దాన్ని రౌండ్ నెక్ గీయండి. ఇప్పుడు కట్ చేద్దాము. చూడండి ఇక్కడ నేను టక్స్కు మార్క్ చేస్తున్నా 4 ఇంచెస్ దగ్గర. హైట్ కూడా 4 ఇంచెస్ దగ్గర. అది మీకు టచ్ ఉంటే ఇవి తెలుస్తాయి కదా. చూడండి ఇట్లా ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కట్ చేస్తున్నా నేను. నెక్ కట్ చేసినాం. మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 పీసులు ఉన్నాయండి. ఇక్కడ చూడండి నేను ఇట్లా కట్ చేయట్లేను. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మనకు 2 ఒకటే దగ్గర ఉన్నాయి. అయితే షోల్డర్స్ మనకు సమానంగా రావాలి కాబట్టి నేను 5 ఇంచెస్ దగ్గర స్ట్రెయిట్ లైన్ గీసిన కదా, అక్కడ పట్టుకొని ఇట్లా మడత పెట్టి కట్ చేసిన చూడండి. అప్పుడు అన్నీ సమానంగా వస్తాయి అన్నమాట. రైట్, లెఫ్ట్, బ్యాక్, ఫ్రంట్ అంతా సమానంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ అతుకులు వేసుకోవచ్చు చూడండి, క్లాత్ కావాలంటే మిగిలిన పీసులు. ఇప్పుడు సపరేట్ చేయండి ఫ్రంట్, బ్యాక్. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీయాలి కదా, చంక లోతు. చూడండి ఇక్కడ నేను చంక లోతు తీస్తున్నా. అందాదగా అయినా తీసేయండి. హాఫ్ ఇంచ్ అట్లా లోతు తీయొచ్చు. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి నేను పైనుంచి కట్ చేస్తున్నా కొద్దిగా లోతు. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ కూడా గుర్తు పెట్టేసుకుంటున్నా. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. అయితే ఈ వెనుక భాగానికి మనం బోట్ నెక్ డిజైన్ చేద్దాము. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా చూడండి మంచిగా ఉంటుంది. 1 ఇంచ్ కిందికి ఎట్టండి, లేదంటే హాఫ్ ఇంచ్ కిందికి ఎట్టండి, పర్లేదు. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నా కదా, మీరు 4 ఇంచెస్ లేదంటే 2 ఇంచెస్, అంటే మీరు డిజైన్ ఎట్లా వేయాలనుకుంటే చిన్నగానా పెద్దగానా నెక్ సైజ్ అట్లా అనమాట. ఇక్కడ నేను 3 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా చూడండి. 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ కింద కూడా 3 ఇంచెస్ దగ్గరనే మార్క్ చేసిన. ఇప్పుడు ఇది 7 ఇంచెస్ ఉందన్నమాట. నేను పైన కింద మార్క్ చేసిన కదా, 7 ఇంచెస్కి మధ్యలో 3.5 ఇంచులు ఉంటుంది కదా. చూడండి ఇట్లా ఈ నెక్ గీయడానికి
అట్లా 7½ అట్లా పెట్టుకోవాలనమాట. ఇక్కడ నేను 4 మూలలు సమానంగా రావడానికి ఇప్పుడు మనం 3½ దగ్గర మార్క్ చేసినాం గదా! చూడండి. నేను ఇట్లా పెట్టి కట్ చేస్తే మనకు అన్నీ సమానంగా వస్తదనమాట. మనకు ఆల్రెడీ ఇక్కడ లైన్ గీసుకున్నాం గదా! ఇక్కడనేమో మధ్యలో 3½ ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాము. చూడండి ఇట్లా అంటే నేనిప్పుడు వీడియోలో చూయిస్తున్నట్లు మీరు చేసుకోండి. ఇదిగోండి ఇట్లా సమానంగా వస్తదన్ ఇదిగోండి ఇట్లా వస్తుందనమాట. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది వెనుక భాగం. ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్‌ని తీసుకొని దానిపైన వేసి లైనింగ్ వేసి ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి కటింగ్ కూడా సింపుల్‌గా ఉంది గదా! అసలు ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి. స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటదండి. హార్డ్‌గా అయితే ఏముండదు. ఇప్పుడు చూడండి 2 పీసెస్ వెనుక భాగం ఒకటి, ముందు భాగం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వేసుకోవాలి. నేనైతే ఎందుకంటే తిప్పేస్తా కాబట్టి మంచిగున్న సైడే లైనింగ్ ఏసుకుంటున్నా. చూడండి ఇట్లా వస్తది మనకు. మంచిగున్న సైడే లైనింగ్ ఏసినాం. ఇక్కడ నేను లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ తక్కువ ఉందనమాట. వెడల్పు తక్కువ వచ్చింది. అందుకని నేను ఇక్కడ అతుకులేయడానికని క్లాత్ కట్ చేసుకున్నా చూడండి. కట్ చేసుకొని మంచిగున్న సైడు మీద నుంచి క్లాత్ పెట్టిన. ఎందుకంటే మంచిగున్న దాని మీదనే క్లాత్ పెట్టి కుట్టేస్తే మనకు ఇట్లా లోపలికి కుట్టు పోతదనమాట. ఇప్పుడు ఇవతల సైడ్ కూడా 2 సైడ్స్ ఏసిన. 2 సైడ్స్ ఏసుకోవాలి. ఏసిన తర్వాత చూడండి ఇప్పుడు అణిగే కుట్టు వేయాలి. చూడండి 2 సైడ్స్ అలాగే అణిగే కుట్టు వేయండి. అలాగే ముందు భాగం వేసినాం కదా! ఇప్పుడు వెనుక భాగానికి కూడా అతుకులు వేయాలి. చూడండి ఇప్పుడు ఒక భాగం అయిపోయింది. ఇది ఇంకొక భాగం వేస్తున్నా చూడండి. ఇంకొక భాగం అలాగే అతుకులు వేయండి. వేసి అణిగే కుట్టు ఖచ్చితంగా వేయండి. ఇదిగోండి నేను వెనుక భాగం ముందు భాగం వేసేసిన అయిపోయింది. వేసిన తర్వాత ఇదిగోండి 2 అయిపోయినాయి. ఇప్పుడు లైనింగ్లు వేసుకుందాం. మంచి సైడు పెట్టి లైనింగ్ వేస్తున్నా చూడండి నేను. ఇది మంచి సైడు పెట్టి లైనింగ్ వేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు కుట్టుకుంటూ రావాలన్నమాట. అంటే మధ్యలో ఇక్కడ నేను వెనుక భాగం తీసుకున్న మధ్యలో ఒక లైన్ గీసిన చూడండి. అది వదిలి అంటే ఆ లైన్ మీకు అంటే ఆ లైన్‌కి అటు ఇటు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు నేను చూయించినట్లు కుట్టుకుంటూ రావాలి. మధ్యలో లైన్ గీసుకోండి. మీకు ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి అక్కడ వదిలిపెడతారనమాట మీరు. గుండు సూదులు అయితే పిన్స్ అయితే పెట్టుకోండి. క్లాత్ కదలకుండా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ చూడండి మూల వచ్చేసరికి నేను నీడిల్ దింపుతున్నా. షోల్డర్ దగ్గర కట్ చేసినాం కదా మనము. ఆ షోల్డర్ దగ్గర కట్ చేసింది కూడా వేసేసిన. ఇప్పుడు నెక్ వేస్తున్నా నేను. నీడిల్ దింపి మళ్ళీ చూడండి మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి. ఇక్కడ మూల దగ్గర కూడా నీడిల్ దింపండి. దింపి మళ్ళీ కిందికి రండి. ఇక్కడ కూడా నీడిల్ దింపి మళ్ళీ తిప్పుకోండి. మధ్యలో లైన్ గీసినాం కదా ఇక్కడ డిజైన్ దగ్గర నెక్ దగ్గర అది వదిలిపెట్టాలి. అక్కడ మనం కట్ చేస్తాం. గుర్తు కోసమని నేను గీసిన. నెక్ మొత్తం ఇలాగే కుట్టుకుంటూ రండి. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ మధ్యలో కట్ చేసినాం కదా అది కూడా చూడండి ఇట్లా కుట్టేయండి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఇట్లనే ఇంకొకటి మనము మళ్ళీ ఇట్లా నెక్కు పీసులు వేస్తాం కదా హెమ్మింగ్ కోసం అట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే అట్ల కంటే ఇది సింపుల్ కదా అని ఈ మెథడ్లో చూపిస్తున్నా మీకు. ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇట్లా ఘాట్లు ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకపోతే ఉల్టా తిప్పినప్పుడు ఇట్లా మంచిగా తిప్పినప్పుడు సరిగా తిరగదనమాట. అందుకు ఖచ్చితంగా అక్కడొకటి మొత్తం పెట్టేసేయాలి. మూలల దగ్గర అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు ఉల్టా తీయండి. ఇప్పుడు మంచిగా తీయండి. తీస్తే చూడండి మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా. ఒకవేళ రాకపోతే పిన్ను లాంటిది తీసుకోండి. చిన్నగా తీయండి. మళ్ళీ క్లాత్ ఇట్లా పోగులు పోతుంది. ఇట్లా మొత్తం బ్లౌజ్ మొత్తం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేసినాం కదా చూడండి. అసలు నెక్ మొత్తం అయిపోయింది. అసలు ఒకటేసారి మనకు ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఉక్సు కాజా వేసేసి టక్స్ వేస్తే అయిపోతుంది. ఇదిగోండి షోల్డర్ తీసినాము. ఇప్పుడు
నెక్కు తీస్తున్నా చూడండి. సూదితోటి చిన్నగానండి, లేకపోతే పోగులు పోతుంది. ఇదిగోండి డిజైన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం అణిగే కుట్టు వేద్దాం. ఇప్పుడు షోల్డర్ దగ్గర మధ్యలో కట్ చేసింది కుట్టినాం కదా, దాని మీద కుట్టేసుకుంటూ రండి. ఆ మూల దగ్గరికి వచ్చేసేసరికి సూది దింపండి, నీడిల్ దింపి మళ్ళీ తిప్పుకోండి. తిప్పుకొని మళ్ళీ వేసుకుంటూ రండి. మీరు నెక్స్ అయినా కానీ ఏమన్నా బోట్ నెక్ లేకపోతే డిజైన్స్ ఇట్లా కుట్టుకునేటప్పుడు ఇట్లా తిప్పేసినా వస్తుంది, కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నెక్ అండి, చూడండి ఇట్లా మొత్తం అక్కడ నీడిల్ దింపండి, మూలకు దింపి మళ్ళీ తిప్పుకోండి. తిప్పి మూలల దగ్గర తిప్పుతూ ఉండాలన్నమాట. చూడండి కటింగ్ ఈజీగా వచ్చింది కదా, అట్లే స్టిచ్చింగ్ కూడా ఈజీగానే అయిపోతుంది కదా. అంటే మిషన్ తొక్కడానికి వచ్చిన వాళ్ళైతే మెల్లమెల్లగా ఇట్లాంటివి చిన్న చిన్నవి ట్రై చేయండి, వస్తుంటాయి చూడండి. ఇదిగోండి ఇది ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంది. ట్రై చేసుకోవచ్చు. అమ్మాయిలకైతే ఇట్లా మోడల్ వేయలేదు అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే షోల్డర్ దగ్గర పొడవు ఇట్లా 4 ఇంచెస్ తీసుకున్నా కదా, మీరు 3 ఇంచెస్ లేదు ఇంకా మాకు తక్కువ కావాలంటే 2 ఇంచెస్ అలా కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం ఇట్లా వేసుకుంటూ రావాలి. నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు షోల్డర్ మధ్యలో కట్ చేసినాం కదా, ఆ షోల్డర్ దగ్గర కూడా కుట్టేసుకుంటూ రండి. చాలా ఈజీగా ఉంటుందండి. ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి, ఏం పర్లేదు. ఇదిగోండి ఇట్లా వేసుకుంటూ రండి. మీకు ఇంకా కటింగు స్టిచ్చింగు టచ్ ఉంటే మీరు దీంట్లో ఇంకా కొద్దిగా మార్పులు చేర్పులు కూడా, అంటే మీరు ఎట్లా వేసుకుంటారో అట్లా మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం అటాచ్ చేసేస్తున్నా. చంక భాగం ఉంటుంది కదా, అది ఇట్లా పోకుండా మొత్తం అటాచ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఒక సైడ్ చేసినాం కదా, ఇంకొక సైడ్ కూడా చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనము ఉక్సు కాజా కదా, దానికోసం అన్నట్లు ఇట్లా మడత పెట్టి మధ్యలో కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకు మూలు ఉంటుంది, అట్లే పెట్టి కూడా కట్ చేయొచ్చు, కానీ నేను మడత పెట్టి కట్ చేసిన. ఇప్పుడు ఉక్సు కాజా వేసుకుందాం. మీకు ఉక్సు కాజా వేయడానికి వస్తుంది కదా, చూడండి ఉక్సు కాజా వేసుకుందాం. ఇంకా వీటికైతే లట్కన్స్ అండి, లట్కన్స్ కుడతాము. ఈ మెరూన్ ఇది అంటే రెడ్ మెరూన్ ఉంది, గ్రీన్ ఉంది కదా, ఆ కాంబినేషన్లో పెట్టి వీటికైతే ఎక్కువైతే ఏం కుట్టదలుచుకోలేదు. లట్కన్స్ సింపుల్గా లట్కన్స్ చేయాలనుకుంటున్నా. బాగుంటుంది, అట్లనే బాగుంటుంది అనిపిస్తుంది. ఉక్స్ అయిపోయింది, ఇప్పుడైతే కాజా వేసేస్తున్నా చూడండి. షోల్డర్ దగ్గర అట్లా డిజైన్ ఉంటుందండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు వెడల్పు ఎక్కువైతుంది అనుకుంటే నేను 5 ఇంచెస్ పెట్టి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కట్ చేసిన కదా, అట్లా కాకుండా మీరు 7 ఇంచ్ దగ్గర 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసి అటు ఇటు చేసిన కదా, మీరు కొద్దిగా కట్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే ఉక్సు కాజా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇంకా ఇప్పుడు మనము టక్స్ వేస్తే అయిపోతుంది. చూడండి దానికి స్ట్రేట్గా పట్టుకొని ఇప్పుడు వేసేయండి. ఇక్కడనే మనకు సన్నగానే వేయాలి, ఎందుకంటే మనం ఉక్సు కాజా కుట్టినాం కాబట్టి ఇక్కడ నేను తక్కువనే పడుతున్నా అండి. ముందు భాగానికి అయితేనేమో ఎగ్జాక్ట్లీ 1 ఇంచ్ పడతా, ఎందుకంటే ఇక్కడ మనకు టక్స్కి ఉక్సు కాజాకి ముందు సైడ్ 1 ఇంచ్ పడితే మనకు కవర్ అయిపోతుంది అనమాట, 2 సమానంగా వస్తాయి. అప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, పక్కకెట్టేస్తున్నా. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. ఇదిగో మంచి దాని మీదనే పెట్టేస్తున్నా. ఇక్కడ మనకు చంకలు సరిపోతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అది నేను బ్యాక్ పార్ట్లోనే చెప్పాలి కానీ చెప్పలేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు గుండు సూదులు పెట్టుకోండి. ఇదిగోండి ఇట్లా పెట్టుకుంటే క్లాత్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. మీరు మనకు ఎంత స్టిచ్చింగ్ వచ్చినా సరే కానీ ఏంటంటే పిన్స్ మనకు వచ్చలే అనుకోకుండా కొద్దిగా పిన్స్ పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది, ఈజీగా త్వరగా అయిపోతుంది. మళ్ళీ ఇప్పి కుట్టడం పని ఉండదు. ఇదిగోండి మళ్ళీ షోల్డరు మనం కట్ చేసినాం కదా, అక్కడి నుంచి కుట్టేసుకుంటూ వస్తున్నా నేను. ఇది ఫ్రంట్ ముందు భాగము.
ఏమో మీకు కుడుతుంటే ఎట్లా చూస్తుంటే మీకు ఈజీ అనిపిస్తుందో, హార్డ్ అనిపిస్తుందో, టచ్ ఉన్న వాళ్ళకైతే అస్సలు హార్డ్ అనిపించదు. అరే! ఈ డిజైన్ ఇంతేనా అన్నట్లు అనిపిస్తది. ఈ నెక్ అంటే మీరు ఇట్లా తిప్పేయొచ్చు. లేదంటే హెమ్మింగ్‌కు క్లాతులు గూడా వేసుకోవచ్చు. ఈ షోల్డర్ దగ్గరైనా సరే క్లాత్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈజీగా ఉంటదని తిప్పేస్తున్నాననమాట. ఇదిగోండి మధ్యలో గూడా క్లాత్ కట్ చేసి ఇట్లా నెక్ కట్ చేసి మనం ఘాట్లు పెట్టాలి ఖచ్చితంగా. పెట్టి తిప్పేసేయాలి. ఈజీగుంది కదా! అసలు అంటే నేర్చుకునే వాళ్ళకి, రాని వాళ్ళకైతే హార్డే. హ్మ్. కాపోతే స్టార్టింగ్‌లో నేర్చుకునే వాళ్ళకైతే ఈ మెథడ్ అయితే ఈజీనే. అంత హార్డ్ అయితే ఏం కాదు. ట్రై చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ అణిగే కుట్టు వేయండి. ఇంకా తిప్పేసినాం గదా! తిప్పేసిన తర్వాత ఇప్పుడు అణిగే కుట్టు వేయండి. వీటికి డబల్ డబల్ కుట్లైనా వేయొచ్చు. అంటే ఇప్పుడు మనము ఎడ్జ్‌కేస్తున్నాం కదా! ఎడ్జ్‌కేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న బిట్ అంతా మళ్ళీ సైడ్‌కి కూడా రెండో కుట్టు కూడా వేసుకుంటూ రావచ్చు. అట్లా ఏస్తే రెడీమేడ్ వాటిల్లాగా కనిపిస్తదనమాట. మీరు ఇవి షోల్డర్ దగ్గర అక్కడ తిప్పేసిన తర్వాత క్లాతులు లోపలికి అట్లా పోతుంటాయి. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ కనిపించకుండా కుట్టుకుంటూ రండి. లైనింగ్ కనిపించొద్దు. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇదిగోండి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ లోపలికి అనుకుంటూ రండి. ఇప్పుడు మళ్ళీ తిప్పి అయిపోయింది. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ అయిపోయింది. చూడండి చాలా సింపుల్‌గా అయిపోయింది గదా! అసలు. కష్టమేం కాదండి. ఒకవేళ మీరు మాకసలు రానే రాదు, కొద్దిగా హార్డ్ ఏమో అంటే, మీరు ట్రై చేస్తేనే కదా వచ్చేది. ఫస్ట్ అయితే ట్రై చేయండి. చిన్న చిన్నవి ట్రై చేయండి. ఈ మెథడ్ అయితే ఖచ్చితంగా సింపులే అండి అసలు. చాలా సింపుల్. మీరు ఆహ్, నే మీరు స్టార్టింగ్ రాకముందుకే భయపడకండి. అయిపోయింది. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు నేను టక్స్ ఏద్దాం వీటికి. 1 ఇంచ్, 1 ఇంచ్ పడుతున్నాయి చూడండి. ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాం గదా మనము. ఎక్కువ కింద ఇట్లా 1 ఇంచు అట్లా పడితే ఇట్లా పఫ్ మంచిగొస్తదనమాట మనకు. ఆహ్, మనము వేసుకున్నప్పుడు బ్లౌజు మంచిగా ఇట్లా ఎక్కువనమాట. నేను చూడండి ఇట్లా మడత పెట్టి 2 సమానంగా రావాలని ఇట్లా చూసుకుంటున్న కొలత. ఇవతల సైడ్‌ది గూడా. అట్లయితే సమానంగొస్తది మనకు. ఇదెంతుందో అది గూడా సమానంగా వేయండి. నేనైతే 1 ఇంచు అంతా పట్టుకున్నా అండి. బానే పట్టుకున్నా చూడండి. మనకు ఇట్లా మంచిగొస్తదనమాట. చూడండి ఇట్లా. ఇగోండి ఇది ఎక్కువ తీసుకున్నందుకు మనకిట్లా పఫ్ మంచిగొస్తదనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ కప్స్ అంటే ఏసుకోవచ్చు కానీ, ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేయండి. అన్నీ సమానంగా పెట్టండి. అయితే ఒకటండి మీరు కప్స్ అనంటే ప్రతిదానికి కప్స్ ఏసుకున్న ఇబ్బంది అనిపిస్తది. ఊకే 1, 2 అట్లా మీకు ఈ కప్స్ బ్రాలు వెరైటీస్ దొరుకుతున్నాయి గదా! అట్లా మీరు ఒక్కొక్క వెరైటీ ఒక 2, 3 తెచ్చిపెట్టుకున్నారనుకోండి, అన్నిటికి యూజ్ అవుతదనమాట. ప్రతి దాంట్లో కప్స్ ఏసుకోవాలి అనే దానికంటే అది మీ ఇంట్రెస్టు. అట్లా తెచ్చుకుంటే ఇంక అన్నిటి మీదకి కూడా వస్తదనమాట. చూడండి ఇది అయిపోయింది. ఇదిగోండి. బావుంది కదా! ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అయితే చూడండి నేను క్లాత్ ఉందని పఫ్ హ్యాండ్స్ పెడుతున్నా. ఇక్కడ 11 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నా. తీసుకొని మళ్ళీ ఇక్కడ పైన 7 ఇంచెస్ లేదంటే మీకు క్లాత్ తక్కువ ఉంటే 5 ఇంచెసో, 3 ఇంచెసో ఎట్లైనా తీసుకోండి క్లాత్‌ని బట్టి. ఇక్కడ 3 ఇంచ్ దగ్గర మార్క్ చేసి ఇట్లా రౌండ్ చూడండి కింద మనము ఆల్రెడీ గీసినాం గదా! కర్వ్ తీసినాం గదా! దానికి కలిపేస్తున్నా. కలిపేసి కట్ చేస్తున్నా. ఇప్పుడు లైన్ గీసినాం గదా! అక్కడ ఒక మార్క్ పెడుతున్నా. చూడండి. ఎందుకంటే అక్కడి వరకు మనకు కుచ్చులు పెట్టుకోవాలనమాట. ఇట్లా ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు సెపరేట్ చేసి హ్యాండ్స్ వేయొచ్చు. నేను లోతులు తీసింది చూయించలేదండి. లోతులు తీయాలి. హ్యాండ్స్‌కైనా గానీ, బ్లౌజ్‌కైతే తీయాలి ఖచ్చితంగా. ఇదిగో చూడండి నేను కుచ్చులు పెట్టేటప్పుడు ఇప్పుడు కుచ్చులు నా సైడ్ పెట్టుకున్నా. ఇప్పుడేమో అటు సైడ్ పెడుతున్నా. ఫస్ట్ ఏమో నా సైడ్ పెట్టినా. ఇప్పుడేమో అటు సైడు. అంటే మనకు అటు ఇటు ఎదురు ఉండాలి కుచ్చులనేటివి. ఇదిగో చూడండి.
ఇట్లొస్తుందనమాట. ఇదిగోండి ఇట్లొస్తది. ఫస్ట్ అయితే ఇది మడత పెట్టాలి. నేను మడత పెట్టకుండానే కుచ్చులు పెట్టేసిన. ఫస్ట్ ఇట్లా మడత పెట్టి కుచ్చులు పెట్టాలి. ఇంకొక హ్యాండ్ తీసుకోండి. ఇంకొక హ్యాండ్ ఫస్ట్ కింద అయితే మడత పెట్టండి. మడత చాలా సింపుల్ అనిపిస్తుంది కదా! మీరు పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళైతే వీటికి క్లాత్ ఏసి అట్లా ఇట్లా అంటే చేయండి. మీరు వచ్చిన వాళ్ళు అట్లే చేయండి. కాకపోతే మెథడ్ ఒక మోడల్ చూస్తే మీరు కూడా నెక్స్ట్ ఎవరికైనా కుట్టేది ఉంటే కుడుతుంటారు కదా! ఈ మోడల్స్ ఇట్లా బావుంది కదా! అని ఇది చూసి ఇంకా మీకు వేరే వేరే ఐడియాస్ కూడా వస్తుంటాయి కదా! నేనైతే ఫస్టు ఇక్కడి నుంచి కుచ్చులు పెట్టేటప్పుడు నా సైడ్ పెట్టిన. మళ్ళీ ఈ మధ్యలోకొచ్చిన తర్వాత వాటికి ఎదురుగా పెడుతున్నా కుచ్చులు. అంతే అండి. సింపుల్ మెథడ్‌లో చూపిస్తే కొద్దిగా నేర్చుకునే వాళ్ళైతుంటేనేమో కుట్టుకోగలుగుతారు అన్నట్లు చూయిస్తున్నా. వచ్చిన వాళ్ళకైతేనేమో వాళ్ళకి ఒక్కసారి మోడల్ చూడగానే వాళ్ళకు అర్థమైపోతది. దీన్ని ఇట్లా కుట్టుకోవచ్చు, హెమ్మింగ్ కుట్టుకోవచ్చు, ఎట్లా కుడితే బావుంటదని వాళ్ళకి అర్థమైపోతది. హ్యాండ్సే చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఏసేస్తున్నాం. ఈజీగా ఉంది కదా బ్లౌజ్ అయితే. ట్రై చేయండి తప్పకుండా. నాకైతే ఈ లెంత్ అయితే ఎక్కువ అనిపిస్తుందండి. కాకపోతే కొన్ని మరీ స్పీడ్‌గా పెట్టేసరికేమో స్పీడ్ అయినయి అంటున్నారు కదా! అందుకే కొద్దిగా నిదానంగా అంటే అర్థమయ్యేటట్టు చెప్తున్నా. కింది సైడ్ మడత పెట్టి ఏసేస్తున్నా. ఇక్కడైనా గానీ మీరు క్లాత్ తీసుకొని బ్లౌజ్‌కి హెమ్మింగ్‌కి పెడతాం కదా! అట్లా కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే డైరెక్ట్ మడత పెట్టేస్తున్నా కింద. ఇట్లైనా కుట్టుకోవచ్చు మనము. పిల్లలకు మనమంటే మనకంటే వదిలేయండి పెళ్ళైన వాళ్ళకు. కానీ పెళ్లి కాని అమ్మాయిలకైతే ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా చెప్పినట్లయినా వాళ్ళకు మంచిగుంటది. మంచి సెట్ అయితది. ఇదిగోండి. అంతే ముందుది కుట్టేసినాము. ఇప్పుడు వెనకది కూడా కుట్టేయాలి. చూడండి బ్లౌజ్ అయితే ఈజీగా అయిపోయింది. ఇది హార్డ్ ఏం లేదు. చాలా మంచిగుంది. ట్రై చేయండి బ్లౌజ్‌ని. మీరు ఈ మోడల్ వేయలేదు అనుకుంటే మాకు నచ్చింది ట్రై చేస్తాము అనుకుంటే ట్రై చేయండి. లేదు షోల్డర్ దగ్గర మాకు వెడల్పు ఎక్కువైంది, పొడవు ఎక్కువైంది అనుకుంటే వెడల్పు తగ్గించండి, పొడవు తగ్గించండి అంతే ఇంచెస్. చూడండి ఇప్పుడు మనము మన హ్యాండ్ అవి కొలత పెట్టుకొని హ్యాండ్ చంకలు సైడ్స్‌గా కుట్టేస్తే అయిపోతది. బ్లౌజ్ కంప్లీట్ అయితది. వీటికి లట్కన్స్ కుట్టాలి. లట్కన్స్ ఒక్కటి కుట్టి పెట్టేస్తే ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్. రెండో సైడ్ కూడా నేను ఫస్ట్ కుట్టిన గుర్తుల్ని పెట్టుకొని కుడుతున్నా. హ్యాండ్ గుర్తు పెట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గర కూడా చూడండి ఫస్ట్ కుట్టినాం కదా పెట్టుకొని ఇదిగోండి అయిపోయింది. ఇది బ్యాక్ అండి. ఇవి లట్కన్స్ సింపుల్‌గా కుట్టేసిన మరీ ఎక్కువ పెట్టకుండా. చూడండి బ్లౌజ్ అయితే మొత్తం ఇట్లా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.